దయచేసి ఇది గమనించగలరు. గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు ఆస్క్ మనీ పర్ షో. మన రోజు ఫస్ట్ క్వశ్చన్ వరుణ్ రాజ్ అడుగుతున్నారు. హాయ్ సాయన, ఐ పర్చేస్ బజాజ్ ఆటో, ఈజ్ ఇట్ గుడ్ టు హోల్డ్? ప్లీజ్ గైడ్ మీ. ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ కంపెనీ అండి. బజాజ్ ఆటో రిలేటెడ్గా మనం మాట్లాడుకోవాలంటే కొన్ని నెంబర్స్ చెప్తాను, ఫస్ట్ వినండి సో దట్ మీకు అర్థమవుతుంది. వీళ్ళు పల్సర్ బ్రాండ్ ఏదైతే ఉన్నదో, మన నార్మల్గా ఏవైనా కంపెనీస్ ఓవరాల్గా ఇయర్లీ రెవెన్యూ ఎంత జనరేట్ చేస్తాయి? 1000 కోట్లు, 2000 కోట్లు, 3000 కోట్లు రెవెన్యూలు జనరేట్ చేస్తాయి కదా. వీళ్ళ పల్సర్ బ్రాండే సంవత్సరానికి 15,000 కోట్ల రెవెన్యూ జనరేట్ చేస్తుంది. అండ్ ఈ 15,000 కోట్లు 10,000 కోట్లు డొమెస్టిక్ మార్కెట్ నుంచి వచ్చినట్టయితే 5,000 కోట్లు ఎక్స్పోర్ట్ మార్కెట్ నుంచి వస్తుంది. అండ్ బజాజ్ వెహికల్స్ ఎవరో ఒకరు లైఫ్ టైంలో వాడే ఉంటారు. నేను పర్సనల్ ఒక టైంలో బజాజ్ పల్సర్ అయితే వాడాను. మనం లాస్ట్ 5 to 10 yearsగా చూసినట్టయితే బజాజ్ ఈజ్ ఏ బిట్ ఎక్సెప్షనల్. ఎందుకంటే స్టాక్ పరంగా కొంచెం బాగా పర్ఫామ్ చేసింది. బట్ మెజారిటీ ఆఫ్ ద 2-wheeler కంపెనీస్ ఓఎమ్స్ ఏవైతే ఉన్నాయో పెద్దగా షేర్ హోల్డర్కి వెల్త్ క్రియేట్ చేయలేదు. దానికి రీజన్ ఏంటంటే డిమోనిటైజేషన్ దగ్గర నుంచి మనం ఇంపాక్ట్ చూసినట్టయితే ఆ టైంలోని, దాన్ని అలాగే జిఎస్టీ ఇంప్లిమెంటేషన్, దాని కరోనా, దాని తర్వాత రూరల్ స్లోడౌన్, అర్బన్ స్లోడౌన్, ఇవన్నీ వల్ల ఓవరాల్గా ఏదో ఒక ఇంపాక్ట్తో మనకి 2-wheeler ఓఎమ్స్లో మనకి పెద్దగా వెల్త్ క్రియేషన్ అని మనం చూడలేదు. ఇప్పుడు ఈ జిఎస్టీ కట్ ఏదైతే ఉన్నదో అండ్ అలాగే ఇన్కమ్ ట్యాక్స్ ఒక కట్ బెనిఫిట్స్ ఏవైతే రానున్నాయో ఇవన్నీ కూడా కన్జంప్షన్ ఎకానమీలోని ఒక సాలిడ్ బూమ్ అయితే తీసుకొస్తే అందులో 2-wheeler కూడా వన్ ఆఫ్ ద పార్ట్. ఈ 2-wheelerలోని కొంతమంది వాల్యూ సెగ్మెంట్లో గ్రోత్ ఉంటుంది అనుకుంటారు. నేనైతే పర్సనలీ వాల్యూ సెగ్మెంట్ కన్నా కూడా ప్రీమియం సెగ్మెంట్లో మెజారిటీ ఆఫ్ ద గ్రోత్ వస్తుందని అయితే అనుకున్నాను. ఎందుకంటే ఎవరైనా కూడా ఇప్పుడు ఒక 2-wheeler కొనాలనుకున్నట్టయితే ప్రీమియం వెహికల్ని కొనడానికి ప్రిఫర్ చేస్తున్నారు. ఇంతకుముందు మైలేజ్ ఇవన్నిటి రిలేటెడ్గా ఆలోచించేవారు. ఇప్పుడు ఏంటంటే లుక్స్ అండ్ ప్రీమియంనెస్ ఏదైతే ఉన్నదో, బ్రాండ్ ఏదైతే ఉన్నదో వాటి వెనకాల వెళ్తున్నారు. ఈవెన్ ప్రైస్ ఎక్కువ ఉన్నా కూడా స్పెండ్ చేయడానికి వెనక అడుగేయట్లేదు. అండ్ అది వీళ్ళ ప్రీమియం వెహికల్స్ ఏవైతే మనం వీళ్ళ పార్ట్నర్ బ్రాండ్స్ కేటీఎం అండ్ ట్రయంఫ్ ఒక సేల్స్ చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. 1 lakh units వీళ్ళు సెల్ చేస్తున్నారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ కేటీఎం ఏదైతే ఉన్నదో దాన్ని వీళ్ళు ఎక్వైర్ కూడా చేస్తున్నారు. త్వరలోనే వీళ్ళ ఓన్ కంపెనీ అయిపోయినది. అండ్ అలాగే ఈ 2-wheeler సెగ్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే వీళ్ళ ఈవీ వెహికల్ చాతక్ బ్రాండ్ ఏదైతే ఉన్నదో వీళ్ళు వాల్యూ సెగ్మెంట్లో ఎప్పుడైతే లాంచ్ చేశారో కంప్లీట్లీ మార్కెట్ డిస్రప్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ వాల్యూ సెగ్మెంట్లో అప్పటి వరకు మనకి 2-wheeler ఈవీ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో బిజినెస్ బాగా చేసుకున్న వాళ్ళందరూ బిజినెస్ని వీళ్ళు గ్రాప్ చేసేస్తున్నారు. అండ్ వాళ్ళ మార్కెట్ని గ్రాప్ చేసేస్తున్నారు, డిస్రప్ట్ చేస్తున్నారు. అండ్ చాతక్ ఈవీ యొక్క మీకు సేల్స్ చూపిస్తాను చూడండి, ఎక్సెప్షనల్ గ్రోత్ అన్నమాట. అండ్ లాస్ట్ బిఫోర్ ఇయర్ టు ఇయర్ మనం చూసినట్టయితే డబుల్ కన్నా ఎక్కువగా గ్రోత్ మనకు కనబడుతుంది. కమింగ్ టు వీళ్ళు కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ విషయంకి వచ్చేసరికి ఇక్కడ వీళ్ళు 10,000 crores రెవెన్యూ జనరేట్ చేస్తున్నారు. అండ్ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్లో కూడా 2 years బ్యాక్ వీళ్ళు 3-wheeler ఈవీస్ లాంచ్ చేశారు. ఇన్ 2 years టైం యాక్చువల్లీ వీళ్ళు ఓవరాల్ కమర్షియల్ వెహికల్ సేల్స్లో 20% సేల్స్ వీళ్ళ 3-wheeler ఈవీ సెగ్మెంటే కంట్రిబ్యూట్ చేస్తుంది. అండ్ మనం కూడా అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఏవైతే డెలివరీస్ వస్తున్నాయో చాలా వరకు ఈవీ ఆటోస్లో డెలివరీస్ వస్తున్నాయి. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయడానికి ప్రయత్నించండి, బాగా కనబడుతున్నాయి రీసెంట్ టైంలోని ఈవీ 3-wheelers అయితే. అండ్ బజాజ్ యొక్క ఎక్స్పోర్ట్స్ మార్కెట్ విషయంకి వచ్చేసరికి వీళ్ళ డామినెన్స్ మనం ఇక్కడ చూడొచ్చు. వీళ్ళ ప్రెజెన్స్ మోటార్ సైకిల్ సెగ్మెంట్లో 12 కంట్రీలు ఉన్నట్టయితే 8 కంట్రీల్లోని వీళ్ళు నెంబర్ 1 ప్లేయరు. అండ్ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్లో వీళ్ళు 12 కంట్రీస్లో ప్రెజెన్స్ ఉన్నట్టయితే 11 కంట్రీస్లోని వీళ్ళు నెంబర్ 1 ప్లేయర్. బజాజ్ యొక్క మేనేజ్మెంట్ యొక్క క్వాలిటీ ఏంటనేది మనకు దీన్ని బట్టి చెప్పేస్తుంది కదా. ఓవరాల్గా ఏంటంటే స్లో డౌన్ ఇవన్నిటి వల్ల మనకి పెద్దగా గ్రోత్ కనపట్లేదు. బట్ ఈ కన్సంప్షన్ రిలేటెడ్ భూమితో మనకి 2-wheeler సెగ్మెంట్లో గ్రోత్ వచ్చినట్టయితే మాత్రం బజాజ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెనిఫిషరీ. అండ్ మేనేజ్మెంట్ పరంగా స్ట్రాంగ్ మేనేజ్మెంట్, వీళ్ళకి చాలా మంచి బ్రాండ్స్ ఉన్నాయి, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉన్నది, అండ్ అలాగే ప్రీమియం మోడల్స్ ఉన్నాయి. అండ్ ఈవీ సెగ్మెంట్లో వీళ్ళ ప్రెజెన్స్ ఉన్నది. ఈవీ సెగ్మెంట్ విషయంకి వచ్చేసరికి రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ రిలేటెడ్గా ఏదైతే ఇష్యూ ఉన్నదో దానివల్ల ఈ సంవత్సరం ఈవీ సెగ్మెంట్ మీద కొంచెం ఇంపాక్ట్ పడవచ్చు. బట్ రీసెంట్గా చైనీస్ మినిస్టర్ అయితే ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ రిలేటెడ్గా ఏదైతే ఇష్యూ ఉన్నదో దాన్ని అడ్రస్ చేస్తామని చెప్పి ప్రామిస్ చేశారు. కాబట్టి ఆ ఇష్యూ కూడా సాల్వ్ అవుతుందని అయితే అనుకుందాం. ఓవరాల్గా బిజినెస్ పరంగా మనం మాట్లాడుకున్నట్టయితే ఇట్స్ ఏ స్ట్రాంగ్ బిజినెస్. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళకి ఒక సబ్సిడీ ఎన్బిఎఫ్సి కూడా ఉన్నది, అది కూడా యాక్చువల్ చాలా బాగా బిజినెస్ అయితే చేస్తున్నది. అండ్ వీళ్ళ బ్రెజిల్ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మార్కెట్. అక్కడ వీళ్ళు ఎంటర్ అక్కడ కూడా వీళ్ళు సాలిడ్ గ్రోత్ అయితే చూస్తున్నారు. అండ్ కొంతమంది లార్జ్ క్యాప్ కంపెనీస్ని ప్రిఫర్ చేయరు. కానీ ఒక విషయం చెప్తున్నాను, గ్రోత్ అన్నది వచ్చింది, టర్న్ అరౌండ్ మనకు కనబడుతుంది అనుకోండి, ఈవెన్ లార్జ్ క్యాప్స్లో కూడా వీ కెన్ మేక్ వెరీ గుడ్ మనీ. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ M&M తీసుకోండి. మనకి ఎప్పుడైతే M&M ఎస్యూవీ సెగ్మెంట్ మీద ఫోకస్ చేసి అక్కడ మార్కెట్ డిస్టర్బ్ చేయడం స్టార్ట్ చేసిందో దెన్ M&M హ్యాస్ డెలివర్డ్ ఫ్యాంటాస్టిక్ రిటర్న్ టు షేర్ హోల్డర్స్. సిమిలర్లీ
వీ కెన్ ఎక్స్పెక్ట్ ఈవెన్ లార్జ్ క్యాప్ కంపెనీస్లో కూడా మనకి లాస్ట్ 7 to 10 ఇయర్స్గా పెద్దగా గ్రోత్ చూడలేదు కాబట్టి 2-wheeler సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఇక్కడ ఒక్కసారి గ్రోత్ వచ్చిందంటే మార్కెట్స్ యాక్చువల్లీ స్ట్రాంగ్ బిజినెసెస్ కాబట్టి మనకు ఒక్కసారి పర్సెప్షన్ మారిందంటే చాలు స్టాక్స్ పరంగా చాలా మంచి గ్రోత్ అయితే చూడొచ్చు. అండ్ ఒకవేళ ఓన్లీ స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు మంచి ఆపర్చునిటీ కొని చూస్తున్నట్టయితే బజాజ్కి సప్లయర్స్ కొన్ని కంపెనీస్ ఉన్నాయి, ఆటో యాన్సిలరీ కంపెనీస్, వెరీ గుడ్ కంపెనీస్. ఇన్ఫాక్ట్ చాలా చీప్ వాల్యుయేషన్లో కూడా ట్రేడ్ అవుతున్నాయి. కొంచెం హోంవర్క్ చేయడానికి అయితే ప్రయత్నించండి, మీకు ఆ హోంవర్క్ అయితే ఇస్తున్నాను. ఇఫ్ యూ కెన్ ఫైండ్ ఎ గుడ్ ఆటో యాన్సిలరీ కంపెనీ, మంచి వాల్యుయేషన్లో స్ట్రాంగ్ మార్కెట్ షేర్ ఉన్నది, యూ కెన్ డెఫినెట్లీ మేక్ ఎ మల్టీ బ్యాగర్ అవుట్ ఆఫ్ ఇట్. అండ్ వరుణ్ రాజ్ గారు ఒక సజెషన్, మీకు ఏదైనా స్టాక్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆ స్టాక్ మంచిదా కాదా రీసెర్చ్ చేయడం కాదు, ఇన్వెస్ట్ చేయకముందు చేయాల్సిన పని అది. మన నెక్స్ట్ క్వశ్చన్ కుమార్ గారు అడుగుతున్నారు. థ్యాంక్ యూ సాయి గారు ఫర్ ద థీమాటిక్ వీడియో ఆన్ ఎన్బిఎఫ్సి. ఐ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ ఎన్బిఎఫ్సిస్ త్రూ మ్యూచువల్ ఫండ్స్. ఐ హావ్ చెక్డ్ మల్టిపుల్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ దిస్ థీమ్, బట్ ద పర్సంటేజ్ ఆఫ్ ఎలోకేషన్ టు ఎన్బిఎఫ్సి is very less, not even crossing double digit. Can you please do some research and suggest any funds where primary allocation is for NBFCs? ఉండదండి. ఎందుకు ఉండదంటే ప్రైమరీ అలొకేషన్ ఎన్బిఎఫ్సిస్కి బేసికలీ బ్యాంకింగ్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క బెంచ్ మార్క్ ఏంటి, మనకి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్ కదా. సో ఆ ఇండెక్స్లో ఉన్న స్టాక్స్ ఏవైతే ఉంటాయో ప్రొడామినెంట్లీ మనకి ఇక్కడ కూడా పోర్ట్ఫోలియోస్ అవే ఉంటాయి, కాకపోతే ఒక 20-30% పోర్ట్ఫోలియోని కొంచెం ట్వీక్ చేస్తుంటారు, సైజింగ్ రిలేటెడ్గా చేంజెస్ తీసుకుంటారు, అలా ఆల్ఫా క్రియేట్ చేయడానికి అయితే అంటే ఇండెక్స్ని బీట్ చేయడానికి అయితే ప్రయత్నిస్తుంటారు అన్నమాట. ఇక్కడ మనకి బ్యాంకింగ్ సెక్టర్లోనే ఆపర్చునిటీ ఉన్నది, ఎన్బిఎఫ్సిలోనే ఆపర్చునిటీ ఉన్నది. కాబట్టి ఓవరాల్గా మనకి బ్యాంకింగ్ ఫండ్స్లో పార్టిసిపేట్ చేస్తే మనకి 2 విధాలుగా బెనిఫిట్ అయితే వస్తుంది. కాకపోతే అందరికీ ఒక స్ట్రాంగ్ సజెషన్ ఇస్తున్నాను ఏంటంటే, మీకు ఇప్పుడు స్క్రీన్ మీద నేను ఒక ఎక్సెల్ షీట్ చూపిస్తున్నాను చూడండి. మనం 1-2 ఫండ్స్ తీసుకున్నాక ఆ 2 ఫండ్స్లోని పోర్ట్ఫోలియో సేమే ఉన్నదనుకోండి, మనకి డైవర్సిఫికేషన్ దొరకదు కదా. ఈ ఎక్సెల్ షీట్ మీకు ఏం చూపిస్తుంది అంటే పోర్ట్ఫోలియో ఓవర్లాప్ ఎంత ఉన్నదన్నది చూపిస్తుంది అన్నమాట. నో లెట్స్ సే మీకు అక్కడ 20% ఉన్నదనుకోండి, పోర్ట్ఫోలియో ఓవర్లాప్ చాలా తక్కువ ఉన్నట్టు. అదే 20-40 ఉన్నదనుకోండి, పోర్ట్ఫోలియో ఓవర్లాప్ కొంచెం ఎక్కువ ఉన్నట్టు. అదే 40-60 ఉన్నదనుకోండి, పోర్ట్ఫోలియో ఓవర్లాప్ ఇంకా ఎక్కువ ఉన్నట్టు. 60-80 ఉన్నట్టయితే ఆల్మోస్ట్ 2 పోర్ట్ఫోలియో ఆల్మోస్ట్ సేమ్ ఉన్నట్టు అన్నమాట. అండ్ 80 అబోవ్ అయితే ఇంకా 2 ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి పెద్ద మీకు డైవర్సిఫికేషన్ అయితే దొరకదన్నమాట. మీకు ఎగ్జాంపుల్ చూపించాలంటే యూటీఐ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టర్ ఫండ్ అండ్ అలాగే కోటక్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టర్ ఫండ్ ఏవైతే ఉన్నాయో ఈ 2 పోర్ట్ఫోలియో యొక్క ఓవర్లాప్ మనం చూసినట్టయితే 71% కనబడుతుంది. అంటే పోర్ట్ఫోలియో ఓవర్లాప్ చాలా ఎక్కువ ఉన్నదన్నమాట. సో లెట్స్ సే మీరు 2 ఫండ్స్ సపరేట్ ఫండ్స్ తీసుకుందాం కదా అని చెప్పి ఈ 2 ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, మీరు ఆల్మోస్ట్ సేమ్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్ చేసినట్టు అన్నమాట. అదే మీకు కాంట్ ఒక బ్యాంకింగ్ ఫండ్ కానీ లేకపోతే డిఎస్పి బ్యాంక్ అండ్ ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టర్ ఫండ్ ఏదైతే ఉన్నదో మీకు మిగిలిన అదర్ ఫండ్స్ కంపేర్ చేసినట్టు ఓవర్లాప్ అన్నది తక్కువ ఉన్నదన్నమాట. ఐఎమ్ నాట్ రికమెండింగ్ దీస్ 2 ఫండ్స్, ఐఎమ్ సేయింగ్ మీరు ఆ ఓవర్లాప్ అన్నది ఏదైతే తక్కువ ఉన్నదో, అంటే మీరు లెట్స్ సే కోటకే తీసుకున్నారు ఫండ్ అనుకుందాం, ఓకే, తీసుకున్న తర్వాత సెకండ్ ఫండ్ తీసుకునేటప్పుడు యూటీఐ బదులు ఆ ఓవర్లాప్ తక్కువ ఉన్న ఏదైతే ఫండ్ ఉంటుందో మీకు ఈ గ్రిడ్ ఏదైతే చూపిస్తున్నాను, ఈ ఎక్సెల్ షీట్ కూడా మీకు షేర్ చేస్తాను. సో ఆ గ్రిడ్ని చూసుకుని మీకు యాక్చువల్లీ ఓవర్లాప్ తక్కువ ఉన్న ఫండ్ సెలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నించండి, అప్పుడే మీకు డైవర్సిఫికేషన్ దొరుకుతుంది. అలా కాకుండా ఎక్కువ ఉన్నది సెలెక్ట్ చేసుకుంటే అన్నెసరీ మనం 2 ఫండ్స్లో స్ప్లిట్ చేసినట్టు అవుతుంది కానీ మనకి డైవర్సిఫికేషన్ బెనిఫిట్ అయితే రాదు. అండ్ కమింగ్ టు ఎన్బిఎఫ్సిస్ విషయంకి వచ్చేసరికి ఈ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీకు 60%, 70% ఎన్బిఎఫ్సి లొకేషన్స్ అంటే ఏ ఫండ్లో ఉందో తీసుకోరు కూడా. ఎందుకంటే ఆ రిస్క్ తీసుకుంటే ఏమవుతుందంటే మనకి బ్యాంకింగ్ స్టాక్స్ బాగా పర్ఫామ్ చేసాయి అనుకోండి, మిగిలిన అదర్ ఫండ్స్ బాగా పర్ఫామ్ చేస్తే ఎన్బిఎఫ్సిలో ఆ టైంలో పర్ఫామ్ చేయలేదు అనుకోండి, ఈ ఫండ్ ఒకటే ఆడ్మెన్ అవుట్ అయిపోద్ది కదా. అలాంటప్పుడు ఈ ఫండ్ నుంచి అవుట్ఫ్లో ఎక్కువ వెళ్ళిపోతుంది. కాబట్టి అంత రిస్క్ ఏ ఫండ్ మేనేజర్ తీసుకోరు, ఓన్లీ 20-30%లోనే ట్వీక్ చేస్తుంటారు. అంటే పోర్ట్ఫోలియో చూసి మీకు ఏవైతే ఎన్బిఎఫ్సీలు మీకు నచ్చినవి ఉన్నాయో, ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఎన్బిఎఫ్సిస్ ఒక ఎలోకేషన్ కొంచెం ఎక్కువ ఉన్నది, అంటే మరీ కొన్ని ఫండ్స్లో ఏంటంటే ప్రొడామినెంట్లీ బ్యాంక్స్లో ఇన్వెస్ట్ చేస్తారన్నమాట. అలా కాకుండా ఎన్బిఎఫ్సిలో కొంచెం ఎక్కువ ఎలోకేషన్ ఉన్నది, అలాంటి ఫండ్స్ సెలెక్ట్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. అండ్ ఈ గ్రిడ్ మీకు మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో కూడా షేర్ చేస్తాను, తప్పకుండా డౌన్లోడ్ చేసుకుని దీన్ని చెక్ చేసిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ డెసిషన్ తీసుకోండి. మన నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ డిస్కస్ చేసుకునే ముందు స్మాల్ రిమైండర్ గైస్, వీడియోని ఇప్పటివరకు లైక్ చేయడం మర్చిపోయినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ అలాగే మీకు కూడా ఏదైనా క్వశ్చన్ మమ్మల్ని అడగాలనిపించినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో #AskMoneyPerson రాసి కంటిన్యూస్గా మీ క్వశ్చన్ రాసినట్టయితే మీ క్వశ్చన్స్ మాకు రీచ్ అవుతాయి. అండ్ ఛానల్కి ఏదైతే ఫస్ట్ టైం వచ్చినట్టయితే మన మనీ పర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. సో దట్ మీ ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసుకోవడానికి అయితే
హెల్ప్ఫుల్ అవుతుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ కృష్ణ అడుగుతున్నారు, సాయి గారు ప్లీజ్ గైడ్ మీ, ఐ హావ్ ఇన్వెస్టెడ్ ఇన్ BSE షేర్స్ when price was around 2665. Shall I wait or exit, or is it good to hold the stock? కృష్ణ గారు, మీ హోల్డింగ్ పీరియడ్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. స్టాక్ పరంగా BSE ఈజ్ ఎ వెరీ గుడ్ స్టాక్, అందులో డౌటే లేదు. కాకపోతే ఒక ఎక్స్చేంజ్కి ఇప్పుడున్న వాల్యుయేషన్ ఏదైతే ఉందో అది డెఫినెట్లీ మీరు ఎంటర్ అయిన వాల్యుయేషన్ అయితే ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్. దాంతోపాటు మనకి న్యూస్ పరంగా కూడా చూసినట్టయితే నెగిటివ్ న్యూస్లు అయితే వస్తున్నాయి కదా, అంటే డెరివేటివ్ మార్కెట్ ఏదైతే ఉందో దాంట్లో వాల్యూమ్ తగ్గించడం గురించి అని చెప్పి రెగ్యులేటర్ చూస్తున్నారని రెగ్యులర్గా మనకి న్యూస్ వినబడుతున్నది. సో రెగ్యులేటర్ అలాంటి డెసిషన్స్ తీసుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా మనకి ఎక్స్చేంజెస్ యొక్క రెవెన్యూస్ మీద అండ్ అలాగే మనకి బ్రోకర్స్ ఎవరైతే ఉంటారో స్టాక్ బ్రోకర్స్ యొక్క రెవెన్యూస్ మీద కూడా ఇంపాక్ట్ స్ట్రైట్ అవే ఉంటుంది. కాబట్టి స్టాక్స్లో మీకు ప్రెషర్ చూసే ఆస్కారం అయితే ఉంటుంది. ఇది షార్ట్ టర్మ్లో డెఫినెట్లీ ఆ ప్రెషర్ ఉండేటట్టు అయితే మనకు క్లియర్లీ కనబడుతుంది. అండ్ ఇది మాత్రమే కాకుండా మనకి ఇప్పుడు ఏదైతే సైడ్ వేస్ మార్కెట్ ఇలా కంటిన్యూ అవుతుందో, ఇలా కంటిన్యూ అయినప్పుడు కూడా మనకి ఫైనాన్షియల్ నెంబర్స్ మీద అది ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఎస్పెషల్లీ క్యాపిటల్ మార్కెట్ రిలేటెడ్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో వాటిలో నేను చాలాసార్లు చెప్తూ వస్తుంటాను, పీక్ ఆఫ్ ద బుల్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. మనం యాక్చువల్లీ బేర్ మార్కెట్ ఏదైతే ఉంటుందో, ఇన్ఫాక్ట్ పీక్ ఆఫ్ ద బేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్. ఎందుకంటే ఆ టైంలో మనకి వాల్యుయేషన్స్ చాలా చీప్గా దొరుకుతాయి. సో మీ హోల్డింగ్ పీరియడ్ వెరీ వెరీ లాంగ్ అనుకోండి, స్టాక్ పరంగా విచ్ ఇస్ గుడ్. మీరు అంటే SIPలో నేను ఒక 1 year తర్వాత నుంచి, అంటే ఈ కరెక్షన్ అయిపోయాక 1 year తర్వాత నుంచి అక్యుములేషన్ చేసుకుంటా అనుకున్నట్టయితే స్టాక్ పరంగా అంత వరీ అవ్వాల్సిన స్టాక్ కాదు. ఇట్స్ నాట్ ఏ బ్యాడ్ స్టాక్, బట్ మీ ఎంట్రీ వాజ్ ఎ బ్యాడ్. ఓకే, ప్రైజింగ్ పరంగా సో ఎంట్రీ బ్యాడ్. కాబట్టి ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ హోల్డింగ్ పీరియడ్ అండి. అండ్ ఫ్రెష్గా బై చేయాలనుకున్నట్టయితే మాత్రం కొన్నాళ్ళు వెయిట్ చేయడం బెటర్. ఎందుకంటే ఏదైతే సెబీ తీసుకుంటుందో డెసిషన్, దాని రిలేటెడ్ క్లారిటీ వచ్చాక పర్చేజ్ రిలేటెడ్గా స్టాక్ వాలటాలిటీ ఏదైతే ఉంటుందో అది అయిపోయిన తర్వాత డెసిషన్ తీసుకోవడం would be బెటర్ అన్నది అయితే నా వ్యూ. మన నెక్స్ట్ క్వశ్చన్ అజయ్ అడుగుతున్నారు, ఐఎమ్ 29 years old, అన్మ్యారీడ్ అండ్ కరెంట్లీ వర్కింగ్ ఇన్ IT సెక్టర్ with monthly salary of 75,000 rupees. I began my investing journey during the COVID period in 2020 and I have been actively investing since then. IPO strategy and background. I have been investing in IPOs for the last 5 years, predominantly booking profits on the listing day itself. Over time, I have gained access to 17 Demat accounts through friends and family. I am currently holding 33 lakhs in cash in savings and stock portfolio is worth 15 lakh rupees. Current plan. Until now, I have applied in retail category 15,000 per application. With 33 lakhs in cash, I am considering revised strategy. Apply in big HNA category using 3 accounts. Continue applying in this retail category using the remaining accounts funded by linked FD or auto sweep FD. This approach allows me to park 30 lakhs in linked FD earning 7% annually. Simultaneously earns listing gains from the IPO allocation. Question 1. If I follow this dual strategy, linked FD plus IPO investing, can I realistically expect to generate 15% annual return, or would it be prudent to invest the 30 lakh rupees in long-term mutual fund for better compounding and diversification? Second, long-term goal. I have promised my father to build 100 crores net worth by age of 55 years. Here is my current financial setup. Monthly salary 75,000 rupees, age 29, 50,000 rupees. I am doing SIP in direct stocks, 20,000 rupees in recurring deposit, 5,000 rupees is for monthly expenses. I live with my family. Assets 33 lakhs cash, 15 lakhs in stocks. Question 2. If I continue investing 50,000 rupees per month and gradually step up, can I realistically achieve 100 crores net worth by age of 55? Question 3. My mother is a homemaker with no personal income. If I generate 5 lakhs short-term capital gains in her account, would it be taxable? Considering the new tax regime allows up to 12 lakhs of total income to be tax-free, does this 5 lakh gains fall with that exemption limit? Okay, 3 questions ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్, అంత ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం ఏముందండి 15% రిటర్న్ జనరేట్ చేయడానికి? యూ లుక్ లైక్ ఎ స్మార్ట్ ఇన్వెస్టర్ టు మీ. సో మీరు కొన్ని స్టాక్స్లో ఎలొకేషన్ తీసుకుంటారు అండ్ అలాగే సెక్టర్స్లో ఎలొకేషన్ తీసుకుంటారు. అలా తీసుకోగలిగినట్టయితే దిస్ 15% కెన్ బి జనరేటెడ్ బై ఇన్వెస్టింగ్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ మిక్స్ ఆఫ్ స్టాక్ పోర్ట్ఫోలియో యాజ్ వెల్ అన్నమాట. సో ఎంత ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ ప్రతిసారి మనకి ఐపీఓలో లిస్టింగ్ గెయిన్స్ రావాలని గ్యారంటీ లేదు. కోవిడ్ తర్వాత కేస్ డిఫరెంట్, ఆ సినారియో ప్రతిసారి ఇలా జరగాలని లేదు. సో నన్ను అడిగితే ఆ 15% రిటర్న్కి ఎంత ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇన్ఫాక్ట్ మీ కెరీర్ మీద ఫోకస్ చేసినట్టయితే దీనికి చాలా ఎఫర్ట్ అవసరం ఉంటుంది. మీ కెరీర్ మీద ఫోకస్ చేసినట్టయితే మీ కెరీర్లో ఇంకా మంచి గ్రోత్ వస్తుంది, మీ ఇన్కమ్ లెవెల్లో చాలా బాగా గ్రో అవుతుంది. సో నా సజెషన్ అయితే అది, కమింగ్ టు ఆ రిటర్న్ ఎక్స్పెక్టేషన్ ఆధారంగా. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడంటే బుల్ మార్కెట్ నడుస్తుంది కాబట్టి మీకు ఐపీఓస్ వస్తున్నాయి. బేర్ మార్కెట్ వచ్చారు మీకు ఐపీఓ మార్కెట్, అదే ప్రైమరీ మార్కెట్ ఏదైతే ఉన్నదో అది కంప్లీట్లీ డ్రై అయిపోద్ది. ఐపీఓస్ రాను కూడా రావన్నమాట. సో అలాంటప్పుడు
వర్కౌట్ అవుతుంది లాంగ్ టర్మ్లోని. సో దీనికన్నా కూడా మీరు ఒక మంచి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం వుడ్ బి బెటర్ ఆప్షన్ అవుతుంది. మిక్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ స్టాక్స్ ఈజ్ ఆల్సో గుడ్ ఆప్షన్. కమింగ్ టు మీ 100 crores కార్పస్ గోల్ ఏదైతే ఉన్నదో, నా 50,000 రూపీస్తోని అండ్ అలాగే 48 lakh మీ దగ్గర కార్పస్ ఏదైతే ఉన్నదో ఆ కార్పస్ ఇన్వెస్ట్ చేసి అప్రాక్సిమేట్లీ మనం 12% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసి 10% స్టెప్ అప్ అనుకోండి. దెన్ యూ విల్ క్రియేట్ ఏ కార్పస్ ఆఫ్ 31.86 crore బై ద టైమ్ యూ రీచ్ 55. అదే 60 yearsకి నేను చూశాను అనుకోండి, 61.94 crore కార్పస్ అయితే క్రియేట్ అవుతుంది. 12% రిటర్న్ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టయితే. అదే 15% రిటర్న్ కానీ మీరు జనరేట్ చేయగలిగినట్టయితే, బికాజ్ యూ లుక్ లైక్ ఎ స్మార్ట్ ఇన్వెస్టర్, సో యూ కెన్ జనరేట్ లిటిల్ మోర్ ఆల్ఫా అన్నమాట. సో అలాంటి కేసులోని బై 60 యూ కెన్ అచీవ్ అండి 50,000 ఎస్ఐపి విత్ దిస్ టైప్ ఆఫ్ స్ట్రాటజీ యూ కెన్ అచీవ్ దట్ 100 crores అన్నమాట. ఆర్ ఎల్స్ మీరు ఇప్పుడు 70,000 రూపీస్ మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు ఆర్డీ ప్లస్ ఏదైతే ఈక్విటీ ఇన్వెస్టింగ్ ఉన్నదో ఆ ఆర్డీ కాకుండా అది కూడా మూవ్ చేసి స్టెప్అప్ చేయగలిగితే, కాకపోతే ఇది లాంగ్ టర్మ్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడంటే మీరు బ్యాచిలర్ కానీ పెళ్ళైన తర్వాత ఎక్స్పెన్సివ్ వస్తాయి కాబట్టి కంటిన్యూ అవ్వదు. బట్ అలా చూసాను నెంబర్స్ ఒకసారి చూద్దామని చెప్పి. అలాంటి కేసులో మీరు 58 కల్లా అచీవ్ చేయగలిగేటట్టయితే కనబడుతుంది, 15% జనరేట్ చేయగలిగితే. ఆర్ 60 కల్లా అచీవ్ చేస్తారు. ఓవరాల్గా 55కి కొంచెం డిఫికల్ట్గా కనబడుతుంది. మధ్యలో మీకు ఏమైనా ఎక్సెప్షనల్ ఇన్కమ్స్ అవి వచ్చాయనుకోండి, అప్పుడు అచీవ్ చేయగలుగుతారు. కొంచెం ఎక్స్టెండ్ చేయగలిగితే ఎస్, మీ 100 crore గోల్ అయితే మాత్రం మీరు అచీవ్ చేయగలిగేటట్టయితే మాత్రం కనబడుతున్నది. థర్డ్, మీ మదర్ పేరు మీద ఏదైతే క్యాపిటల్ గెయిన్స్ అంటే లెస్ దాన్ ట్యాక్సిబుల్ ఇన్కమ్లోకి వచ్చేటట్టయితే మాత్రం ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం ఉండదు. కాకపోతే ఇక్కడ ఒక లీగల్ కాంప్లికేషన్ రిలేటెడ్ మీకు అలర్ట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఒక్కలే సన్ అనుకోండి, దెన్ దెర్ ఇస్ నో ఇష్యూ. కానీ మీకు సిబ్లింగ్స్ ఉన్నారనుకోండి, దెన్ మీ పేరెంట్స్ పేరు మీద మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో అది ఇట్ విల్ నాట్ బి యువర్ మనీ. ఎందుకంటే వాళ్ళ సక్సెషన్ తర్వాత ఇట్ విల్ బి షేర్డ్ బిట్వీన్ యూ అండ్ యువర్ బ్రదర్ ఆర్ సిస్టర్ అన్నమాట. సో అదొక లీగల్ కాంప్లికేషన్ అయితే గుర్తుంచుకోండి. మన నెక్స్ట్ క్వశ్చన్ మధు బల్లా గారు అడుగుతున్నారు, ఆల్ టైమ్ ప్లాస్టిక్లో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అన్న. ఓకే, ఐపీఓ కవర్ చేయలేదు కాబట్టి కొంచెం డీటెయిల్గా కవర్ చేయడానికి ప్రయత్నిస్తాను. యాక్చువల్లీ స్టాక్ పరంగా రీసెంట్ టైంలో చాలా ఇంట్రెస్ట్ అయితే చాలామంది ఇన్వెస్టర్లకు కనబడుతున్నది. దానికి వన్ ఆఫ్ ద రీజన్ ఫేమస్ ఇన్వెస్టర్ మనీష్ చొకానీ గారు యాక్చువల్లీ లిస్ట్ అయిన తర్వాత ఆయన ఏదైతే పర్చేస్ చేశారో దాని తర్వాత నుంచి ఇంట్రెస్ట్ అయితే బాగా బిల్డ్ అయింది. ఆల్రెడీ సునీల్ సింఘానీ గారి ఫండ్ కూడా ఇన్వెస్ట్ చేస్తున్నది. కంపెనీ పరంగా మాట్లాడుకుంటే వీళ్ళు మనకి ప్లాస్టిక్ బౌల్స్, కంటైనర్స్ ఇవన్నీ తయారు చేస్తారు. అంటే మీరు ఐకేకి వెళ్ళినట్టయితే ఐకేలో ప్లాస్టిక్ ఐటమ్స్ ఉంటాయి చూడండి, ఆ ప్లాస్టిక్ ఐటమ్స్ వీళ్ళు తయారు చేస్తారన్నమాట. ఐకేకి ఒక దానికే సప్లై చేయరు, వీళ్ళకి ఇంకా మేజర్ క్లయింట్స్ కూడా ఉన్నారు. కాకపోతే ఐకే నుంచి వీళ్ళకి కరెంట్లీ 59% రెవెన్యూ అయితే వస్తున్నది. సో ఐకే వీళ్ళకి వన్ ఆఫ్ ద మేజర్ క్లయింట్గా అయితే మనం చూడొచ్చు. అండ్ వీళ్ళు ప్రొడామినెంట్లీ B2B సెగ్మెంట్ మీదే ఫోకస్ చేస్తారు. అంటే ఇలాంటి వేరియస్ రీటైల్ స్టోర్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి వాళ్ళ లేబుల్స్ అంటే వాళ్ళ లోగోస్ అవి ప్రింట్ చేసి వీళ్ళు సప్లై చేస్తారన్నమాట. వీళ్ళకి 92% రెవెన్యూ B2B సెగ్మెంట్ నుంచి వస్తుంది. వీళ్ళది ఆల్ టైమ్ ప్లాస్టిక్ బ్రాండ్ ఏదైతే ఉన్నదో వీళ్ళ ఓన్ బ్రాండ్ కూడా ఉన్నది. ఆ బ్రాండ్ ద్వారా కరెంట్లీ 7.56% రెవెన్యూ అయితే వస్తున్నది. ఓవరాల్గా వీళ్ళ దగ్గర 8 ప్రోడక్ట్ కేటగిరీస్లోని 1848 SKUs అయితే ఉన్నాయి. వీళ్ళ క్లయింట్స్ కూడా మనకి ఐకే, ఆజా, టెస్కో లాంటి బ్రాండ్స్ అయితే మనకు కనబడతాయి. అండ్ కంపెనీకి వచ్చే రెవెన్యూ కూడా మెజారిటీ ఆఫ్ ద రెవెన్యూ ఎక్స్పోర్ట్ మార్కెట్ నుంచి వస్తుంది. యూరోపియన్ యూనియన్ నుంచి వీళ్ళకి 58% రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తున్నట్టయితే యూకే నుంచి 15% రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తుంది. అండ్ యూఎస్ నుంచి 11% రెవెన్యూ కంట్రిబ్యూషన్ అయితే వస్తున్నది. 3 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. సో మంచి క్లయింట్స్ ఉన్నారు అండ్ బిజినెస్ పరంగా గ్రోత్ ఉన్నది. అండ్ కంపెనీ కూడా చాలా సంవత్సరాల నుంచి ఉన్నది కాబట్టి ఓవరాల్గా అంతా బాగానే ఉన్నది. కానీ ఓన్లీ రిస్క్ నాకు ఏం కనబడుతుందంటే వీళ్ళకి యూఎస్ నుంచి కూడా చాలా మంచి రెవెన్యూ వస్తున్నది. సో టారిఫ్ రిలేటెడ్ ఇంపాక్ట్ ఏదైతే ఉన్నదో అది వీళ్ళ మీద ఎలా పడుతుంది ఇవన్నీ కూడా చూడాల్సి ఉన్నది. సో 1 or 2 quarters అంటే ఇప్పుడే లిస్ట్ అయిన కంపెనీ కదా, 1 or 2 quarters స్టడీ చేసి డెసిషన్ తీసుకోవడం would be బెటర్ అన్నది నా వ్యూ. ఎస్, మన యూకేతో FTA అగ్రిమెంట్ ఏదైతే చేసుకున్నామో అది పాజిటివ్గా కంపెనీకి ప్లే అవ్వచ్చు. బట్ అట్ ద సేమ్ టైం ఈ టారిఫ్ రిలేటెడ్గా కన్ఫ్యూషన్ ఏదైతే ఉన్నదో అది కూడా వన్ ఆఫ్ ద కన్సర్న్ అన్నమాట. సో దాని రిలేటెడ్ క్లారిటీ వచ్చాక ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ డెసిషన్ తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఓవరాల్గా కంపెనీ పరంగా అంతా బాగానే ఉన్నది, ఓన్లీ టారిఫ్దే రిస్క్ కనబడుతుంది. ఈరోజు సండే ఫండే సజెషన్ విషయంకి వచ్చేసరికి నెట్ఫ్లిక్స్లోని సారే జహాం సే అచ్చా అని చెప్పి ఒక సిరీస్ అయితే స్ట్రీమ్ అవుతున్నది. చాలా బాగుంది. అంత లెంతీ సిరీస్ కూడా కాదు, బట్ సిరీస్ అయితే చాలా బాగుంటుంది చూడడానికి. అండ్ అలాగే నిన్న మన ఛానల్లో రిలీజ్ అయిన వీడియోని చూసారా, ఒక ఎక్స్పెరిమెంటల్ వీడియోని అయితే చేసాం. బేసికలీ ఎవ్రీ క్వార్టర్ చాలా రిజల్ట్స్ ట్రాక్ చేస్తుంటాం. అండ్ ఆ రిజల్ట్స్ టైంలో మనకి చాలా ఇంట్రెస్టింగ్ ఐడియాస్ అయితే దొరుకుతూ ఉంటాయి. సో
డిఎంఎస్లో చాలా వరకు కవర్ చేస్తుంటారు చందు. కాకపోతే ఆ ఫ్లోలో ఏమవుతుందంటే మిస్ అయిపోతూ ఉండొచ్చు. అందుకని ఓవరాల్ రిజల్ట్స్లోనే మనకి స్పెసిఫికలీ ఇంట్రెస్టింగ్ అనిపించిన కంపెనీస్, టర్న్ అరౌండ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఫైండ్ అవుట్ చేసి కాన్ఫరెన్స్ కాల్లోని ఇంపార్టెంట్ డిస్కషన్స్ ఏవైతే ఉంటాయో వాటితోని ఒక వీడియోని అయితే రిలీజ్ చేసాం. చూసిన వాళ్ళు మీకు ఎలా అనిపించింది అండ్ ఈ టైప్ ఆఫ్ కంటెంట్ని కంటిన్యూ చేయమంటే చెప్పండి, కంటిన్యూ చేయడానికి ప్రయత్నిస్తాం. చాలా ఎఫర్ట్ అయితే పడుతుంది, బట్ వీల్ ట్రై టు డూ దట్ కంటెంట్ ఫర్ యూ గైస్ ఇఫ్ యూ లైక్ ఇట్. అండ్ ఒకవేళ చూడనట్టయితే చూసి ఎంకరేజ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఆ వీడియోని ఇక్కడ ఐ బటన్లోని అండ్ అలాగే ఎండ్ కార్డ్లో కూడా ఉంచుతాను. మన నెక్స్ట్ క్వశ్చన్ సత్య అడుగుతున్నారు. ఐ సార్ ఐ బీన్ ట్రాకింగ్ అరవింద్ ఫ్యాషన్ లిమిటెడ్. దే హ్యావ్ వెరీ గుడ్ బ్రాండ్స్, యూఎస్ పోలో, ఆరో, టామీ హిల్ఫిగర్, అండ్ దేర్ రీసెంట్ క్వార్టర్లీ రిజల్ట్స్ వేర్ ఆల్సో గుడ్. కెన్ యూ ప్లీజ్ షేర్ యువర్ వ్యూ ఆన్ దిస్ కంపెనీ? యా, వెరీ గుడ్ కంపెనీ అండి. యాక్చువల్లీ మేనేజ్మెంట్ కూడా రీసెంట్గా బిజినెస్ పరంగా చాలా చేంజెస్ అయితే లాస్ట్ 1 to 2 yearsగా చేశారు. వాళ్ళ నాన్ కోర్ పోర్ట్ఫోలియో ఏదైతే ఉన్నదో, లాస్ మేకింగ్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని వదిలేసుకున్నారు. అండ్ అలాగే మనకి అన్లిమిటెడ్ అని చెప్పి బ్రాండ్ ఉంది కదా, రీటైల్ స్టోర్స్ ఉంటాయి, అది లాస్ మేకింగ్ బిజినెస్, దాన్ని కూడా వదిలేశారు, సెల్ చేస్తారన్నమాట. సో ప్రిడామినెంట్లీ ఇప్పుడు ఏంటంటే 5 బ్రాండ్స్ మీద మాత్రమే ఫోకస్ చేస్తున్నారు. అండ్ దానివల్ల వీళ్ళ నెంబర్స్లో మనకి చాలా మంచి ఇంప్రూవ్మెంట్ అయితే కనబడుతుంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ స్టాక్ పరంగా నాకు ఇంట్రెస్టింగ్ అనిపించేది రీసెంట్గా మేనేజ్మెంట్ చేంజ్. అమిషా జైన్ అని చెప్పి లేవీ బ్రాండ్ ఉన్నది కదా, ఆ బ్రాండ్ చాలా అగ్రెసివ్గా గ్రో చేసిన ఆవిడన్నమాట మన ఇండియాలోని అండ్ అలాగే సౌత్ ఏషియన్ మార్కెట్లోని ఆవిడ చాలా బాగా గ్రో చేశారు. ఆవిడ ఈ కంపెనీకి ఇప్పుడు రీసెంట్గా CEO కింద అయితే జాయిన్ అయ్యారు. అండ్ యాక్చువల్లీ గుడ్ మేనేజ్మెంట్ చేంజ్గా మనం చూడవచ్చు. బిజినెస్ పరంగా చాలా మంచి ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. అండ్ దట్ టు యూత్ సెంట్రిక్ బ్రాండ్ని క్రియేట్ చేసిన లేడీ జాయిన్ అవ్వడం డెఫినెట్లీ దట్స్ ఎ వెరీ పాజిటివ్ సైడ్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆవిడ కూడా చాలా అంటే ఆవిడ టీం ఏదైతే ఉన్నదో ఆ టీంని క్రియేట్ చేసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. రీసెంట్గా ఒక ఎక్స్టెండ్ ఫైలింగ్ చదివాను. సాయికోట్ దాస్ అని చెప్పి చీఫ్ బ్రాండ్ అండ్ స్ట్రాటజీ ఆఫీసర్ కింద హైర్ చేశారు. అతను కూడా ప్రీవియస్గా లెవీలో వర్క్ చేశారన్నమాట. లెవీ కన్నా ముందు డిజ్నీలో వర్క్ చేశాడు, కోల్గేట్లో వర్క్ చేశాడు అతను. సో ఆవిడ కోర్ టీం ఏదైతే ఉన్నదో ఆ టీం సెట్ చేసుకున్నట్టుగా మనకి అర్థమవుతుంది. యూనిట్ టు అబ్జర్వ్ అంటే ఆవిడ స్ట్రాటజీ అంటే కొత్తగా ఈ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ మంచి బ్రాండ్స్ ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే ఆ బ్రాండ్స్ని ఇంకొంచెం అగ్రెసివ్గా గ్రోత్ చేయగలిగినట్టయితే మార్కెట్ కూడా స్టాక్ని రివైజ్ చేస్తుంది. అండ్ అలాగే డిఏఎస్ ఒక హోల్డింగ్ కూడా మనకి చాలా కన్సిస్టెంట్లీ గ్రోత్ అయితే కనబడుతుంది కంపెనీ పరంగా. అండ్ అలాగే ప్రమోటర్స్ పరంగా కూడా చాలా మంచి ప్రమోటర్స్, లెగసీ బిజినెస్ ఇది. ఓన్లీ థింగ్ ఏంటంటే లాస్ట్ 10 yearsలో మనం మాట్లాడుకోవాలంటే వీళ్ళ పోర్ట్ఫోలియోని బాగా ఎక్స్పాండ్ చేసేసరికి లాస్ మేకింగ్ పోర్ట్ఫోలియో పెరిగిపోయి ఓవరాల్గా ఫైనాన్షియల్స్ మీద ఇంపాక్ట్ అయితే పడింది. అది రియలైజ్ అయిన మేనేజ్మెంట్ యాక్చువల్లీ ఆ పోర్ట్ఫోలియో మొత్తం వదిలేసుకుని ఓన్లీ 5 మేజర్ బ్రాండ్స్ ఏవైతున్నాయో వాటి మీద ఫోకస్ చేస్తున్నారు, విచ్ ఇస్ ఎ గుడ్ స్ట్రాటజీ. అండ్ అలాగే మేనేజ్మెంట్ చేంజ్ ఈజ్ ఆల్సో ఎ గుడ్ స్పెషల్ సిచ్యువేషన్ అన్నమాట. ఇఫ్ ఇట్ ప్లేస్ వెల్ దెన్ వీ కెన్ సే గుడ్ రిటర్న్. మన నెక్స్ట్ క్వశ్చన్ జగదీష్ గారు అడుగుతున్నారు. ఆయన ఇఫ్ ద హోల్డింగ్ పీరియడ్ ఈస్ 10 to 20 years, డూ వి సీ హయ్యర్ రిటర్న్ అండ్ హయ్యర్ కాంపౌండింగ్ ఇన్ స్టాక్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్? అదేలా చెప్పగలమండి. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మీరు ఎలాంటి స్టాక్స్ హోల్డ్ చేస్తున్నారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది కదా. మీరు ఒకవేళ అంటే లాస్ట్ 10-15 yearsలోని యూనిటెక్లు, సుజలాన్లు హోల్డ్ చేసి ఉంటారనుకోండి. సుజలాన్ లాస్ట్ 1 to 2 yearsగా బాగా చేసింది, 3 yearsగా. దాని ముందు 10 years ట్రాక్ రికార్డ్ తీశారనుకోండి, యూనిటెక్, సుజలాన్ ఇలా చాలా ఉన్నాయి, ఫ్యూచర్ రిటైల్ ఇలాంటివి హోల్డ్ చేస్తే ఆబ్వియస్లీ యూ విల్ నాట్ మేక్ మనీ. అదే టైంలో మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇలాంటి కాంపౌండర్స్ ఏమైనా హోల్డ్ చేస్తున్నట్టయితే యూ వుడ్ హ్యావ్ మేడ్ మచ్ హైయర్ రిటర్న్. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మీరు ఎలాంటి స్టాక్స్ హోల్డ్ చేస్తారన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలంటే మాత్రం నేను చాలామంది ఇన్వెస్టర్లవి పోర్ట్ఫోలియోస్ అయితే చూశాను. అంటే వాళ్ళ పోర్ట్ఫోలియోస్ వర్సెస్ ఎక్స్పెరిమెంట్ చేశాను అనమాట. అంటే వాళ్ళ పోర్ట్ఫోలియోస్ ఏవైతే ఉన్నాయో ఒక 5-6 yearsలోని ఎంత రిటర్న్ జనరేట్ చేసిందని చూసినప్పుడు 99% ఇన్వెస్టర్లు నేను కలిసిన వాళ్ళలోని అంటే స్మార్ట్ గైస్ పక్కన పెట్టేస్తున్నాను, దే ఆర్ ప్రిడామినెంట్లీ డైరెక్ట్ ఇన్వెస్టర్స్. వాళ్ళు పక్కన పెడితే చాలా వరకు ఆన్ అండ్ ఆఫ్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా నాలెడ్జ్ ఉండి ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్లు వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, నేను అక్కడ విన్నా ఇక్కడ విన్నా అని చెప్పి ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్లు ఎవరైతే ఉంటారో దే నెవర్ బీట్ ఇన్ మ్యూచువల్ ఫండ్ రిటర్న్. సో వాళ్ళు మ్యూచువల్ ఫండ్ కన్నా తక్కువ రిటర్న్ జనరేట్ చేశారు. సో మీరు వేరే వాళ్ళ ఐడియా మీద ఎక్కడో అక్కడ విని ఇక్కడ విని ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నట్టయితే మాత్రం దెన్ ఐ పర్సనలీ సజెస్ట్ యూ టు గో త్రూ మ్యూచువల్ ఫండ్ రూట్. ఎందుకంటే అక్కడే మీకు ఎక్కువ రిటర్న్ వస్తుంది. అలా కాకుండా మీ దగ్గర ఎక్స్పర్టీస్ ఉండి ఆ న్యాక్ ఉండి స్టాక్స్ని మార్కెట్ కన్నా ముందు మీరు ఐడెంటిఫై చేయగలిగి మీరు కొన్న తర్వాత ఫండ్స్ అవన్నీ బై చేస్తున్నాయి అనుకోండి, దెన్ ఎస్ యూ కెన్ మేక్ మోర్ రిటర్న్ ఇన్ స్టాక్స్ అన్నమాట. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మీ స్కిల్ లెవెల్. మెజారిటీ ఆఫ్ ద ఇన్వెస్టర్స్కి మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ద బెస్ట్ రూట్ అండి.
ఆ టైము స్కిల్ ఉంటే ఎస్ వాళ్ళకి చెప్పక్కర్లేదు, వాళ్ళు ఆటోమేటిక్గా డైరెక్ట్ స్టాక్ రూట్లోనే వెళ్తారు. మన నెక్స్ట్ క్వశ్చన్ బోస్బాబు గారు అడుగుతున్నారు. హాయ్ సైనా, ఐ నీడ్ యువర్ వ్యూ ఆన్ రాబర్ట్ కియోసకి ఎకనామిక్ క్రైసిస్. ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ వాట్స్ యువర్ స్ట్రాటజీ? 3 ఆప్షన్స్ ఆయన ఇచ్చేసారు. ఒకటి, కీప్ గోయింగ్ విత్ వాట్ ఎవర్ యూఆర్ డూయింగ్. సెకండ్, సేవ్ సమ్ క్యాపిటల్ ఫర్ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ వెన్ ద మార్కెట్ ఫాల్స్ డౌన్. థర్డ్, ఆర్ విల్ యూ చేంజ్ ప్రజెంట్ స్ట్రాటజీ, స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఇన్ గోల్డ్, సిల్వర్, బిట్ కాయిన్ యాజ్ రాబర్ట్ సెడ్. అండ్ ఎవరో వ్యూ బట్టి మన స్ట్రాటజీ చేంజ్ చేసుకోవడం అన్నది కరెక్ట్ కాదన్నది నేను బిలీవ్ చేస్తాను. మనకేమనిపిస్తే దాన్ని బట్టి మన డెసిషన్ తీసుకోవడం అనేది కరెక్ట్ అన్నమాట. కమింగ్ టు రాబర్ట్ కియోసకి గారి విషయంకి వచ్చరికి, ఎస్ హీ హాజ్ రిటర్న్ ఏ గ్రేట్ బుక్, అందులో డౌటే లేదు. కానీ మార్కెట్ క్రైసిస్ రిలేటెడ్ హీ కీప్స్ ప్రిడిక్టింగ్. ప్రతి సంవత్సరం ఆయన ఈ సెన్సేషనలిజం క్రియేట్ చేయడం గురించి అంటూనే ఉంటారు. ఏమవుతుందంటే చీకట్లోనే ఒక 1000 బాణాలు వేసారనుకోండి, ఏదో ఒకటైనా తగలుకొని ఉంటుంది. తగిలినప్పుడు నేనే కొట్టా అని చెప్పి చంకలు గుద్దుకోవడంలా ఉంటుంది అన్నమాట. బేసికలీ చాలామంది ఉంటారు అలాగా. ఐ డోంట్ సీ యాజ్ ఏ గ్రేట్ మార్కెట్ ప్రిడిక్టర్ అన్నమాట. సో ఆయన స్ట్రాటజీ బట్టి నేను నా స్ట్రాటజీ మార్చుకోవడానికి అయితే రెడీగా ఉండు. నాకు పర్సనలీ ఎస్ మన ఎకానమీ పరంగా అన్నీ పాజిటివ్గానే కనబడుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ నాకు యాక్చువల్లీ వర్స్ట్ ఉన్నప్పుడు భయం లేదు. అన్నీ పాజిటివ్గా కనబడి మనకి నెగిటివ్ కనబడట్లేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే వాల్యుయేషన్స్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి అన్నమాట. మార్కెట్స్ పడినా కూడా సివియర్ కరెక్షన్ ఉంటుంది. సో అలాంటి స్టేజ్ గ్లోబల్లీ కూడా చాలా యూఫోరియా ఉన్నది, మార్కెట్స్ పరంగా చాలా యూఫోరియా ఉన్నది అనుకోండి, దెన్ ఆ టైంలో క్యాష్ కాల్స్ తీసుకోవడానికి ప్రయత్నిస్తాను. అది కూడా ఎక్కువ తీసుకోలేను, ఎందుకంటే నేను క్యాష్ హోల్డ్ చేయలేను. నాకు ఎక్కడో చోట ఏదో ఒకటి ఆపర్చునిటీ కనబడిపోద్ది, క్యాష్ ఉన్నదంటే వెళ్ళిపోతుంటుంది అన్నమాట. సో నేనైతే ఆల్మోస్ట్ ఫుల్లీ ఇన్వెస్టెడ్ ఉంటాను. స్ట్రాటజీ వేరే వాళ్ళు బట్టి అయితే చేంజ్ చేయడానికి ప్రిఫర్ చేయను. నాకు పర్సనలీ ఇప్పుడైతే మాత్రం ఐఎమ్ ఫుల్లీ ఇన్వెస్టెడ్ అండ్ ఐఎమ్ నాట్ దాట్ వరీడ్. ఎస్ వాలటాలిటీ ఉంటుంది, బట్ దాట్స్ ఓకే. ఈక్విటీలో ఎలొకేట్ చేసినప్పుడే, దానికి ప్రిపేర్ అయ్యి ఎలొకేట్ చేసినప్పుడే కరెక్ట్ కదా. ఓన్లీ థింగ్ ట్వీక్ చేస్తుంటాను అంటే పోర్ట్ఫోలియోలోని లెట్స్ ఏ ఫ్యూ స్టాక్స్ ఎక్స్పెన్సివ్ అయిపోయింది, దెన్ అక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోయి వేరే ఇంకెక్కడైనా నాకు ఆపర్చునిటీ కనపడితే అక్కడ మూవ్ చేయడం. ఆర్ కొన్ని సెక్టర్స్ ఉంటాయి, మీకు మాట్లాడుతుంటాను చూడండి, ఒక చోట నాకు ఆ సెక్టర్ చాలా చీప్గా కనపడింది అనుకోండి, ఆ సెక్టర్లో ఫండ్స్ లొకేషన్ తీసుకోండి. వేరే సెక్టర్లో ఎక్స్పెన్సివ్ అనిపిస్తే అక్కడి నుంచి ట్రిమ్ చేయడం. మీకు లాస్ట్ ఇయర్ అనుకుంటా బిగినింగ్లోనూ స్మాల్ క్యాప్స్ రిలేటెడ్గా ఐ హ్యావ్ రేజ్డ్ ఎ కన్సర్న్. ఎందుకంటే ఆ టైంలో స్మాల్ క్యాప్స్ రిలేటెడ్ బీబట్స్ అండ్ యూఫోరియా ఉండేది. సో అలాంటి టైంలోని ట్రిమ్ చేయడం, ఓకే ఇలాంటి కాల్స్ తీసుకుంటేనే తప్పించి కంప్లీట్ క్యాష్ కాల్స్ అవి తీసుకోను. అండ్ నాకు ఐ ప్రిఫర్ ఈక్విటీ మోర్. సో గోల్డ్ అవి నేను కన్జంప్షన్ రిలేటెడ్గా ఇన్వెస్ట్ చేయడానికి ప్రిఫర్ చేస్తాను. కొన్నిసార్లు ఎస్ లాస్ట్ ఇయర్ గోల్డ్లోని ఆపర్చునిటీ కనబడేసరికి ఐ టుక్ సమ్ ఎలోకేషన్, బట్ దోస్ ఆర్ నాట్ మై లాంగ్ టర్మ్ ఎలోకేషన్స్. అగైన్ మనీ విల్ కమ్ ఇన్ టు ఈక్విటీస్ ఇట్సెల్ఫ్. సో నా ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ ఓన్లీ నా స్ట్రాటజీ ఆధారంగానే ఉంటుంది, కానీ వేరే వాళ్ళు లేదా అన్నారు కదా అని చెప్పి మనం భయపడితే ఈక్విటీస్ హోల్డ్ చేయలేం. మన నెక్స్ట్ క్వశ్చన్ వ్యూవర్ తన పేరు మెన్షన్ చేయొద్దన్నారు, అందుకని ఎడిట్ చేసేసాను. హాయ్ సైన్ అండ్ టీమ్, నెక్స్ట్ 2 to 5 yearsకి ఏసీ స్టాక్స్ అండ్ ప్రాక్సీ ప్లేయర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అక్యుములేట్ చేయొచ్చా? వాల్యుయేషన్స్ పరంగా అండ్ గ్రోత్ పరంగా ఏ స్టాక్స్ పోర్ట్ఫోలియో అక్యుములేట్ చేయొచ్చు చెప్పండి. ఏసీ స్టాక్స్ పరంగా మనం మాట్లాడుకోవాలంటే లీడర్స్ అంటే వోల్టాస్ అండ్ బ్లూ స్టార్ అండి. వాల్యుయేషన్స్ పరంగా 2 ఫుల్లీ ప్రైస్డ్ ఇన్ స్టాక్స్. ఎస్ మీకు గ్రోత్ ఉంటుంది నో డౌట్, కాకపోతే మీకు వాల్యుయేషన్స్ పరంగా చీప్ స్టాక్స్ అయితే కాదు. సో ఏసీ స్టాక్స్ రిలేటెడ్ మీరు ప్రాక్సీ ప్లేయర్స్ గురించి అడుగుతున్నట్టయితే దెన్ అంబర్ ఉంటుంది, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ అండ్ వర్టుసో అని చెప్పి ఇంకొక ఈఎంఎస్ ప్లేయర్ ఉంటాడు, వీళ్ళ త్రూ పార్టిసిపేట్ చేయొచ్చు. లేదా మనకి రీటైల్ కంపెనీస్ ఉంటాయి లైక్ బజాజ్ ఎలక్ట్రానిక్స్, అదే ఎలక్ట్రానిక్స్ మార్ట్ కానీ ఆదిత్య విజన్ కానీ ఇలాంటి ప్లేయర్స్ త్రూ పార్టిసిపేట్ చేయొచ్చు. దో ప్రిడామినెంట్లీ ఏసీ సెల్లర్స్ కాకపోయినా వర్ల్పూల్ కూడా ఏసీ సెల్ చేస్తుంది, హ్యావెల్స్ కూడా ఏసీ సెల్ చేస్తుంది. వాళ్ళకి ఏసీస్ నుంచి వచ్చే రెవెన్యూ కంట్రిబ్యూషన్ తక్కువే. ఓవరాల్గా ఏంటంటే మనకి ఏదైతే ట్యాక్స్ బెనిఫిట్ మీకు బిగినింగ్లో చెప్పాను కదా, జిఎస్టీ బెనిఫిట్, ట్యాక్స్ బెనిఫిట్ ఏవైతే ఉన్నాయో వీటి వల్ల కన్సంప్షన్ డ్రివెన్ ఎకానమీ అయితే గ్రో అవుతుంది నో డౌట్ అందులోని. కాకపోతే మీకు ఓన్లీ ఏసీ రిలేటెడ్ కంపెనీస్ పరంగా మీరు ప్లే చేయాలనుకున్నట్టయితే డోంట్ ఎక్స్పెక్ట్ మల్టీ బ్యాగర్స్, ఎందుకంటే చాలా మంచి రన్అప్ అయిపోయిన తర్వాత షార్ట్ టర్మ్లో 2 to 5 yearsలో బీబట్స్ అండ్ మల్టీ బ్యాగర్లు అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. వోల్టాస్ బ్లూ స్టార్ ఏంటంటే అవి కన్సిస్టెంట్ ప్లేయర్స్. సో మార్కెట్ డామినెంట్ షేర్ వాళ్ళ దగ్గర ఉన్నది కాబట్టి వాల్యుయేషన్స్ కూడా మీకు ఎప్పటికీ చీప్గా అయితే దొరకవు. ఏంటంటే ఓవరాల్ సెంటిమెంట్ మనకి నెగిటివ్ స్టాక్స్ బాగా కరెక్ట్ అనుకుంటే అలాంటప్పుడు వేరు. కానీ నార్మల్లీ ఈ స్టాక్స్ అన్నీ
ర్యాలీ బాగా అయిపోయింది, ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్లో ట్రేడ్ అవుతున్నాయి. సో దీస్ ఆర్ ద స్టాక్స్ మీరు ఏసీ రిలేటెడ్గా ప్లే చేయాలనుకున్నట్టయితే ప్లే చేయొచ్చండి. వీటిలోని మీకు బాగా నచ్చిన కంపెనీతో ప్లే చేయండి. ఎందుకంటే నేను ఒక కంపెనీ గురించి మాట్లాడితే అది రికమెండేషన్ అవుతుంది, దట్ ఈస్ నాట్ అలౌడ్ యాజ్ పర్ రెగ్యులేషన్. నా వ్యూ అయితే మాత్రం చీప్ స్టాక్స్ అయితే కాదు ఇవి. మన నెక్స్ట్ క్వశ్చన్ రంగనాయకులు గారు అడుగుతున్నారు. ఐఎమ్ ఏ రిటైర్డ్ అఫీషియల్ ఫ్రమ్ పిఎస్యూ బ్యాంక్. ఐ హ్యావ్ ఓన్ హౌస్ ఆన్ విచ్ 40 lakhs లోన్ అయితే ఉన్నది. ఐ రిసీవ్ మంత్లీ పెన్షన్ ఆఫ్ 95,000 rupees. In my retirement fund, I am holding presently 60 lakhs corpus. My monthly home loan installment is 33,000 rupees. Please suggest me to invest 50 lakhs in mutual funds and do SWP to pay that installments. Please suggest which mutual funds are suitable to me. I can pay the outstanding amount from my 50 lakhs instead of paying in lump sum at a time, investing that amount in mutual funds and opting SWP to pay the installments, which is better option. And suggest suitable mutual funds as well. I'm a regular listener to the channel. రంగనాయకులు గారు, ఓన్లీ థింగ్ నాకు ఇక్కడ అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, మీకు ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్లోని ఇన్వెస్ట్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్నదా లేదా? ఒకవేళ మీరు ఇదే ఫస్ట్ టైం ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే మాత్రం నా సజెషన్ ఏంటంటే అట్లీస్ట్ 50% అయినా లోన్ క్లియర్ చేయడానికి ప్రయత్నించండి. నార్మలీ ఇదే క్వశ్చన్ నాకు ఒక యంగ్ పర్సన్ అడిగాడు అనుకోండి, నేను తనకి ఏం చెప్తానంటే, లోన్ క్లియర్ చేసేదానికని ఇన్వెస్ట్ చేసుకో, నీ వెల్త్ క్రియేట్ అవుతుందని చెప్తాను. వేరేజ్ మీ కేసు విషయంకి వచ్చేసరికి రిటైర్ అయిపోయారు కదా. సో నార్మలీ రిటైర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు లెట్స్ సే మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఒక 2-3 సంవత్సరాలు మార్కెట్ బాగాలేదు అనుకుందాం, బాగాలేకపోవడం అండ్ 20-30% కరెక్షన్ చూసింది అనుకోండి, మీ 50 లక్షలు ఎప్పుడైతే ఆ 30-35 లక్షలు అయిపోద్దో మీకు అన్నెసరీ స్ట్రెస్ యాడ్ అయిపోద్ది. అరే నేను తప్పు డెసిషన్ తీసుకున్నాను. అండ్ ఇన్ఫాక్ట్ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఆ ప్రెషర్ అనేది క్రియేట్ చేస్తుంటారు. ఎందుకంటే మీ దగ్గర ఆ హోల్డ్ చేసే టైం పీరియడ్ అనేది తక్కువ ఉంటుంది కదా, మీకు ఆ క్యాష్లో కావాల్సి ఉంటుంది. వేరేస్ అదే యంగ్ పర్సన్ అయినట్టయితే పడినా కూడా తను హోల్డ్ చేయగలుగుతాడు అనమాట. సో అలాంటి కేసులోని యాక్చువల్లీ ఇన్వెస్ట్ చేయడమే బెటర్. అండ్ వేరేస్ మీ కేసులోని లోన్ క్లియర్ చేయడం బెటర్ నన్ను అడిగినట్టయితే. మీ రిస్క్ అప్డేట్ బాగుండి, అంటే మీకు ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన ఎక్స్పీరియన్స్ అండ్ వాలిటాలిటీ రిలేటెడ్ క్లారిటీ ఉన్నదనుకోండి, ఇన్ దట్ కేస్ ప్రిఫర్ అగ్రెసివ్ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ అన్నమాట. అక్కడి నుంచి మీరు అప్రాక్సిమేట్లీ 10-12% కైండ్ ఆఫ్ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆర్ ఏ 5 years అండ్ అబోవ్ పీరియడ్లోని మనకి క్యాష్ ఫ్లో పరంగా మీరు 8% విడ్రాల్ పెట్టుకున్నారనుకోండి, మీకు 33,000 రూపీస్ అయితే విడ్రాల్ వస్తుంది. అది ఈఎంఐకి అయితే మీకు వెళ్ళిపోతుంది. అండ్ ఒకవేళ 10% చెప్పిన ఫండ్ గ్రో అయిందనుకోండి, మీ ఫండ్ కూడా ఎంతో కొంత కొంచెంగా ఎప్రిషియేట్ అవుతూ వస్తుందన్నమాట. సో దిస్ ఈజ్ బెస్ట్ ఆప్షన్. కాకపోతే అగైన్ రీట్రేట్ చేస్తున్నాను, మీరు ఇదే ఫస్ట్ టైం మ్యూచువల్ ఫండ్స్లోని ఈక్విటీస్లోని ఇన్వెస్ట్ చేయడం అనుకోండి, దెన్ ఇన్ దట్ కేస్ నా సజెషన్ ఏదర్ లోన్ క్లియర్ చేసేయడం కానీ, లేకపోతే హాఫ్ అయినా క్లియర్ చేసి మిగిలిన హాఫ్తోని ఇన్వెస్ట్ చేసి దీని రిలేటెడ్ డెసిషన్ తీసుకోవడం వుడ్ బి బెటర్ ఆప్షన్ అవుతుంది. బికాస్ ఐ డోంట్ వాంట్ టు యాడ్ స్ట్రెస్ టు యూ. ఎందుకంటే రిటైర్మెంట్ లైఫ్ ఎలా ఉండాలంటే హ్యాపీగా పీస్ఫుల్గా ఉండాలి. సో వెల్త్ క్రియేషన్ సంగతి పక్కన పెడదాం. ఇక్కడ ఏంటంటే మీకు వస్తున్న క్యాష్ ఫ్లోస్తోని మీ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ యూ షుడ్ ఎంజాయ్ దట్ లైఫ్. సో అందు గురించి అని చెప్తున్నాను అంతే. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ షో గైస్. నేను రిలీజ్ చేసిన వీడియో మీకు ఇక్కడ వెనకాలలో ఉంటుంది, మిస్ అవ్వకుండా చూడడానికి ప్రయత్నించండి. ఈరోజు వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. నేను సాయి కృష్ణపత్రి, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.